ఫ్రెండ్స్ ఫైనల్గా ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పటి వరకు ఏపీ గవర్నమెంట్ ఈవీ ఇండస్ట్రీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. బట్ వీళ్ళు రిలీజ్ చేసిన ఈ పాలసీ చూస్తే నా మైండ్ ఎగిరిపోయింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి ప్రస్తుతం ఏం కావాలో ఏం అవసరమో ఆ ఏరియాస్ని పట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ని వీళ్ళు ఆఫర్ చేశారు. సో ఈ పాలసీ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. బట్ దానికన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఈ రోజు మన ఈవీ తెలుగు ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. డెడికేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రివ్యూ చేసే ఒక రీజనల్ ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యం. ఫ్రమ్ ద డే 1 నుండి మేము ఏం చేసినా మా గోల్స్ ని అండ్ మా టార్గెట్స్ ని రెస్పెక్ట్ చేస్తూ మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మా టార్గెట్ అనేది ఒకటే అండి, బయట జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని ఆపడం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది మనకున్న వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడం వల్ల బయట నడిచే పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ నుండి వచ్చే పొగ తగ్గుతుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక ప్రతి ఒక్కరు కొనుక్కొని వాడితే మన ఇండియాలో ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల మన జీడిపి అనేది పెరుగుతుంది. సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫ్రమ్ ద డే 1 ఈ గోల్ ని మేము పెట్టుకుని మేము చేసే ప్రతి వీడియో కానీ ప్రతి షార్ట్ కానీ దాని సారాంశం వేరైనా మా ఎండ్ గోల్ మాత్రం ఇదే ఉంటుంది. ఈ మా గోల్ ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని నమ్మి ఇక్కడ వరకు వచ్చిన మీ 3 లక్షల మంది ఫ్యామిలీ మెంబర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఈ 3 లక్షల నుండి 5 లక్షలకి, 5 లక్షల నుండి 10 లక్షలకి అండ్ దాని తర్వాత ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ వీడియోని మనం కంటిన్యూ చేసుకున్నాము. ఈ 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఏపీ గవర్నమెంట్ మనకు ఒక తీపి కబురు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ పాలసీ 2024 సంవత్సరం నుండి 2029 సంవత్సరం వరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే రానున్న 5 సంవత్సరాలు మనకి ఈ పాలసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ కి, ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్స్ కి అండ్ ఎండ్ యూజర్స్ అంటే మనలాంటి వాళ్ళ కోసం కొన్ని ఇన్సెంటివ్స్ ని గవర్నమెంట్ ప్రకటించింది. 22 పేజెస్ ఉన్న ఒక జీవోని గవర్నమెంట్ ఆఫీషియల్స్ బయటకు వదిలారు. దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో ఆ జీవోలో గవర్నమెంట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే పేర్కొంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 1,78,00,000 వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఈ 1,78,00,000 వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి కేవలం 1,38,000. హైబ్రిడ్ వెహికల్స్ 817. 1,78,00,000 ఎక్కడ, 1,30,000 ఎక్కడ. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ ని పెంచడానికి ఏ ఏరియాస్ లో ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుందో ఆ ఏరియాస్ ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్ కి ఇన్సెంటివ్స్ ని వీళ్ళైతే ప్రకటించారు. ఫస్ట్ మనం ఎండ్ యూజర్ నుండి స్టార్ట్ చేద్దాము. ఎండ్ యూజర్ అంటే మనం కస్టమర్స్. సో కస్టమర్స్ కి వీళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్జెంప్షన్ లో ఉండేవి. అంటే మనం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు. అండ్ రోడ్ ట్యాక్స్ కూడా 12% రోడ్ ట్యాక్స్ కూడా ఎగ్జెంప్షన్ లో ఉండేది. ఇప్పుడు కూడా మనకి అలానే ఉంటుంది. ఇప్పటి నుండి 2029 అంటే రానున్న 5 సంవత్సరాలు మనం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నా లేదా పాత ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ ని మనం రెన్యువల్ చేసుకున్నా కానీ ₹1 వాళ్ళు తీసుకోరు. ఫ్రీగానే మనకి రోడ్ ట్యాక్స్ ఉండదు అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే చేసేస్తారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ పైన 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. యాక్చువల్ గా ఇన్సెంటివ్స్ రూపంలో వీరు దీన్ని అందిస్తున్నారు. డిస్కౌంట్ అనకూడదు, ఇన్సెంటివ్స్ అనాలి. మీరు కొనే ఎలక్ట్రిక్ 2 వీలర్, ఎలక్ట్రిక్ 3 వీలర్, ఎలక్ట్రిక్ బస్సు, ఎలక్ట్రిక్ లోడర్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఎలక్ట్రిక్ 4 వీలర్ గురించి వీళ్ళు జీవోలో ఎక్కడ మాట్లాడలేదు. సో నాకు తెలిసి 4 వీలర్స్ కి వీళ్ళు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు. అండ్ రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పే చేయాలి. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. రానున్న రోజుల్లో కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ 4 వీలర్స్ గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి నేను కూడా ఈ వీడియోలో మాట్లాడను. ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, లోడ్ క్యారియర్స్ అండ్ బస్సెస్ ఈ 5 కేటగిరీస్ కి వీళ్ళు 5% ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నారు. అండ్ మీరు కనుక మీ పాత పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్ ని స్క్రాప్ కి తీసుకెళ్లి ఆ స్క్రాపింగ్ సర్టిఫికేట్ ని కనుక తీసుకెళ్తే అడిషనల్ గా ఇంకో 5% ఇన్సెంటివ్ వస్తుంది. మొత్తంగా మీకు 10% డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ ఇన్సెంటివ్స్ మార్చి 2027 సంవత్సరం వరకు ఉంటాయి. బట్ గవర్నమెంట్ ఎక్స్షోరూమ్ కాస్ట్ పైన ఒక చిన్న లిమిట్ ని విధించింది. ఏథర్, అల్ట్రా వాయిలెట్ లాంటి బండ్ల పైన నాకు 5% 10% ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరన్నమాట. ఎలక్ట్రిక్ 2 వీలర్ కి మాక్సిమం ఎక్స్షోరూమ్ యొక్క కాస్ట్ ₹1,00,000 లోపే ఉండాలి. ఎలక్ట్రిక్ 3 వీలర్ కి 2 లక్షల లోపు ఉండాలి. ఎలక్ట్రిక్ బస్సుకి 2 కోట్ల లోపు ఉండాలి. ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్ కి 5 లక్షల లోపు అండ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కి 6 లక్షల లోపు. మీరు కొనబోయే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ లోపు
ఉంటేనే మీకు 5% 10% ఇన్సెంటివ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏథర్ 450X లేదా ఏథర్ రిస్తా తీసుకుందాము. ఏథర్ రిస్తా బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,10,000. సో 1,00,000 దాటిపోయింది కాబట్టి మనకి దానిపైన 5% ఇన్సెంటివ్ రాదు. మనం స్క్రాచ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా కానీ 10% ఇన్సెంటివ్ రాదు. ఓలా S1 X సిరీస్ తీసుకుందాము, వాటి కాస్ట్ మనకి ₹1,00,000 లోపే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్కి ఉందనుకుంటే దానిపైన 5% ఇన్సెంటివ్ అంటే ₹5,000 డిస్కౌంట్. మీరు స్క్రాచ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే 10% డిస్కౌంట్ అంటే ₹10,000. ₹1,00,000 లోపు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉంటేనే దానిపైన మీకు 5% 10% డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ 3-వీలర్కి మాక్సిమం ఎక్స్ షోరూమ్ కాస్ట్ క్యాప్ వచ్చేసరికి 2 lakh, ఎలక్ట్రిక్ బస్కి 2 crore, ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారియర్కి 5 lakhs అండ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్కి 6 lakhs. ట్విస్ట్ అదిరింది కదా. సో ఈ ఎక్స్ షోరూమ్ కాస్ట్ లోపు ఉంటేనే మీకు ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయి. రెగ్యులర్గా మనకి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పైన వేవ్ ఆఫ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని నార్త్ ఆంధ్ర, గోదావరి డిస్టిక్, సెంట్రల్ ఆంధ్ర, సౌత్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఈ 5 జోన్స్లో ఒక్కో జోన్ నుండి ఒక్కో సిటీని గవర్నమెంట్ అయితే ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఆ సిటీస్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ సిటీగా గవర్నమెంట్ వాళ్ళైతే పిలుస్తారు. అండ్ ఈ సిటీలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయి వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ని ఈ సిటీలో ఇన్స్టాల్ చేస్తారు. అండ్ ఎవరైతే కొత్తగా కమర్షియల్ కాంప్లెక్సెస్ కడుతున్నారో ఆ కాంప్లెక్సెస్లో ఖచ్చితంగా ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉండాలని వీళ్ళు కొత్త రూల్ని తీసుకురానున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్గా ఉన్న మాల్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని కనుక పెట్టుకోవాలనుకుంటే వీళ్ళు సబ్సిడీస్ కూడా ఇస్తారు. అండ్ వీళ్ళు సెలెక్ట్ చేసిన ఈ 5 సిటీస్లో ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేయడానికి కొన్ని ఏరియాస్ని వీళ్ళు మార్క్ చేసి అక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేస్తారు. దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫ్యాన్సీ నెంబర్స్ కావాలంటే వీళ్ళు ఎలాంటి ఛార్జ్ అనేది తీసుకోరు. అండ్ రెట్రో ఫిట్మెంట్స్ అంటే పెట్రోల్ వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేయడానికి ఆ కన్వర్జన్ కిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎంకరేజ్ చేస్తామని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్పారు. అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ విషయానికి వచ్చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ, బ్యాటరీస్ కానీ లేదా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన కాంపోనెంట్స్, ఛార్జింగ్ స్టేషన్స్, బ్యాటరీస్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఏ కాంపోనెంట్ అయినా మీరు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటే మీకు వీళ్ళు అడిషనల్గా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో మీకు సబ్సిడీ వస్తుంది. మీ పవర్ టారిఫ్స్లో మీకు రియంబర్స్మెంట్ ఇస్తారు. SGSTని వే ఆఫ్ చేస్తారు. ఎలక్ట్రిక్ డ్యూటీలో మీకు కొంచెం కన్సెషన్ ఇస్తారు. క్వాలిటీ సర్టిఫికేషన్లో సబ్సిడీ వస్తుంది. పేటెంట్ కాస్ట్లో సబ్సిడీ వస్తుంది. స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ ఫీజ్లో కన్సెషన్ ఇస్తారు. అండ్ ట్రైనింగ్ సబ్సిడీస్ కూడా ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్పారు. అండ్ ఎవరైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ స్వాపింగ్ స్టేషన్స్ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని టెండర్స్ని ఇన్వైట్ చేసి గవర్నమెంట్ ప్రాపర్టీస్లో వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేసుకునేలా వీళ్ళు ప్రొవిజన్స్ అయితే తీసుకురానున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో తక్కువ కాస్ట్కే వీళ్ళు ల్యాండ్ని లీజ్కి అయితే ఇస్తారు. అండ్ ఈ కంపెనీస్ పెట్టే ఒక్కో ఛార్జింగ్ స్టేషన్ పైన 25% ఆఫ్ ద సబ్సిడీ ఇస్తారు. మాక్సిమం మనకి 3 lakhs సబ్సిడీ వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి 25% సబ్సిడీని ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళైతే చెప్పారు. అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాటికి సపరేట్ పవర్ టారిఫ్స్ని తీసుకొస్తామని కూడా వాళ్ళు చెప్పారు. సో మొత్తంగా 2029లో ఈ పాలసీ ఎండ్ అయ్యే వరకు మినిమం ఏపీలో 2 లక్షల కొత్త ఎలక్ట్రిక్ 2-వీలర్లు, 10,000 కొత్త ఎలక్ట్రిక్ 3-వీలర్లు, 20,000 కొత్త ఎలక్ట్రిక్ 4-వీలర్లు ఉండాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ప్రతి ఒక్క వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్గా మారుస్తామని వీళ్ళు ప్రామిస్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు సెలెక్ట్ చేసిన ఈ 5 సిటీస్లో ఎవ్రీ 30 kilometers ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తామని వీళ్ళైతే చెప్పారు. సో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొత్త పాలసీలో వాళ్ళు చేసిన ప్రామిసెస్ అయితే ఇవి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇవ్వలేని కొన్ని ఇన్సెంటివ్స్ ని ఏపీ గవర్నమెంట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కి అండ్ ఇండి యూజర్స్ కి ఆఫర్ చేస్తుంది. ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ లో ఉండే బండిని కనుక మీరు కొనుక్కుంటే 5% స్ట్రేట్ అవే అక్కడ ఇన్సెంటివ్ అనేది వచ్చేస్తుంది. మరి ఈ పాలసీపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.